शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। चेत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथविवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मुधिरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అయోధ్యాకాండము 2వ సర్గము. శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట. తతః పరిషదం సర్వాం ఆమంత్ర్య వసుధాధిపః హితముద్ధర్షణం చైవం ఉవాచ ప్రథితం వచః దుందుభిస్వనకల్పేన గంభీరేనానునాదినా స్వరేణ మహతా రాజా జీమూత ఇవ నాదయన్ రాజలక్షణయుక్తేన కాంతేనానుపమేన చ ఉవాచ రసయుక్తేన స్వరేణ నృపతి నృపాన్. సామంతరాజులు మొదలగు వారు అందరూ సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాధిపతి సదస్యులను అందరినీ సంబోధించుచు ఎల్లరకును అపరిమిత సంతోషమును కూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందుభి స్వనము వలె నలుదెసలా ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా నుండెను. సాటిలేని మృదు మధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. విదితం భవతా మే తత్ యథా మే రాజ్యముత్తమం పూర్వకైర్మమ రాజేంద్రైః సుతవత్ పరిపాలితం సోహమిక్ష్వాకుభిః సర్వైః నరేంద్రైః పరిపాలితం శ్రేయసా యోక్తు కామోస్మి సుఖార్హమఖిలం జగత్ మయాప్యాచరితం పూర్వైః పంథానామనుగచ్చత ప్రజా నిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షితాః. సజ్జనులరా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘుప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయము మీరందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనేన నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలిచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచూ వచ్చితిని. ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరతాహితం పాండురస్య తపత్రస్య ఛాయాయాం జనితం మయా ప్రాప్య వర్ష సహస్రాని
బహున్యాయుంషి జీవతః జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేతఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసి తిని పరిపాలన విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేల కొలది 60,000 సంవత్సరముల వయస్సు గల శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుచున్నది. రాజప్రభావజుష్టాం హి దుర్వాహం అజితేంద్రియైః పరిశ్రాంతోస్మి లోకస్య గుర్వీం ధర్మధురం వహన్ సోహం విశ్రమమిచ్ఛామి పుత్రం కృత్వా ప్రజాహితే సన్నికృష్టా నిమాం సర్వాన్ అనుమాన్య ద్విజర్షభాన్. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారము వహించి వహించి నేను అలసిపోయితిని. ఆ విధముగా దస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొనదలచితిని. అనుజాతో హి మాం సర్వైః గుణైః జ్యేష్ఠో మమాత్మజః పురందర సమో వీర్యే రామః పరపురంజయః. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నాయంతటి వాడు. అతడు శత్రు నగరములను ధ్వంసమునర్పగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. తం చంద్రమివ పుష్యేన యుక్తం ధర్మభృతాం వరం యౌవరాజ్యే నియోక్తాస్మి ప్రీతః పురుషపుంగవం. పుష్యమీ నక్షత్ర యుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్న వాడును ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసేదను. అనురూపః సవై నాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజః త్రైలోక్యమపి నాథేన ఏన స్యాన్నాథవత్తరం అనేన శ్రేయసా సజ్జః సంయోజ్యై వమిమాం మహీం గత క్లేశో భవిష్యామి సుతే తస్మిన్ నివేశ్య వై. సర్వశుభలక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములగును. నేను చిరకాలము నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును, నాకును విశ్రాంతి లభించును. యదీదం మే అనురూపార్థం మయా సాధు సుమంత్రితం భవంతో మే అనుమత్యంతాం కథం వా కరవాణ్యహం. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించి తిని. ఇది మీకు నచ్చినదో నాకు అనుమతనిండు మరియు నా కర్తవ్యమును తెలుపుడు. యజ్ఞపేషా మమ ప్రీతి హితమన్యద్విచింత్యతాం అన్యా మధ్యస్థ చింత హి విమర్థాభ్యధికోదయ. శ్రీరాముని యువరాజుని చేయుటకు నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచింపుడు. ఏలన పక్షపాతరహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి గదా. ఇది భ్రువంతం ముదితాః ప్రత్యనందన్ నృపాన్ నృపం వృష్టిమంతం మహామేఘం నర్దంత ఇవ బర్హినః. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంతరాజులందరూ సంతసించిన వారై వర్షించుచున్న మేఘమును చూచి క్రేంకారములు చేయుచున్న నెమళ్ల వలె ఆనందముతో దశరథుని అభినందించిరి. స్నిగ్ధోను నాది సంజగ్డే తత్ర హర్ష సమీరితః జనౌఘోత్కుష్ట సన్నాదో విమానం కంపయన్నివ. అంతటా సభలోని వారెల్లరూ హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను గావించిరి. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభ గోపురమును కంపింపజేయుచున్నవా ఎనున్నట్లు సభయందంతటను మారుమ్రోగెను. తస్య ధర్మార్థ విదుషో భావమాజ్ఞాయ సర్వసః బ్రాహ్మణా జనముఖ్యాశ్చ పౌరజానపదైః సహ సమేత్య మంత్రయిత్వా తు సమతాం గతబుద్ధయః ఊచుశ్చ మనసా జ్ఞాత్వా వృద్ధం దశరథం నృపం. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు
జానపదులు మున్నగు వారందరూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బాగుగా ఎరింగిన దశరథుని మాటలలోని ఆంతర్యమును వారు గ్రహించిరి. ధర్మార్థములను ఎరుంగుట ఎనగా వార్ధక్యముననున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట. రాజుగారి ప్రతిపాదన దేశ కాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. అనేక వర్ష సాహస్రో వృద్ధస్త్వమసి పార్థివ స రామం యువరాజానం అభిషించస్వ పార్థివం ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతా యాంతం రామం ఛత్రావృతాననం. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. ఆజానుబాహువు మహాబల సంపన్నుడు రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేత ఛత్రఛాయలో పురవీధులలో ఊరేగుచూ వచ్చుచుండగా చూచి ఆనందింపవలెనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూరుచున్నాము. ఇతి తద్వచనం శ్రుత్వా రాజా తేషాం మనఃప్రియం అజానన్నివ జిజ్ఞాసు ఇదం వచనమబ్రవీత్. అంతట దశరథ మహారాజు సదస్యుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వారి అభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లనెను. శ్రుత్వైవ వచనం యన్మే రాఘవం పతిమిచ్చదా రాజాన సంశయోయం మే కిమిదం బ్రూత తత్వతః కథం ను మై ధర్మేణ పృథివీం అనుశాసతి భవంతో ద్రష్టుమిచ్చంతి యువరాజం మమాత్మజం. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏ మాత్రము మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుంటిరి. అది సరే, మొదట నా సందేహమును తీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకొనుచుంటిరా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావమున యథార్థమును వచింపుడు. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని గదా, నా సుఖములను సైతము ఏ మాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకును పాటుపడితిని గదా. అయినను నా కుమారుడు యువరాజు కావలెనని మీరు ఎందులకు అభిలషించుచున్నారు? తే తమూచుర్మహాత్మానం పౌరజానపదై సహా బహవో నృప కళ్యాణా గుణా పుత్రస్య సంతి తే గుణాన్ గుణవతో దేవకల్పస్య ధీమత ప్రియానానందదాన్ కృత్సాన్ ప్రవక్ష్యామోద్య తాన్ శృణు. రాజులు పౌరులు జానపదులు ఉన్నగు వారందరూ మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవముగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ పెక్కు కళ్యాణ గుణములకు పెన్నది. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు గలవాడును, దైవతుల్యుడును, ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములనన్నింటినీ పూర్తిగా తెలిపెదము, వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. దివ్యేర్గుణై సక్రసమో రామ సత్యపరాక్రమ ఇక్ష్వాకుభ్యోపి సర్వేభ్యో వ్యతిరిక్తో విశాంపతే రామ సత్పురుషో లోకే సత్యధర్మపరాయణ సాక్షాద్రామాద్వినిర్వృత్తో ధర్మశ్చాపి శ్రియాసః ప్రజాసుఖత్వే చంద్రస్య వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతే స్తుల్యో వీర్యే సాక్షాత్ శచీపతే. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నయైనవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరి ఒకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్య ధర్మైక నిరతుడు. ధర్మమును దాని ఫలమైన సంపదను ఈ రెంటిని ఒక్కత్రాటిపైన నడిపెడివాడతడు. శ్రీరాముడు చంద్రుడి వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధి యందు బృహస్పతి. పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. ధర్మజ్ఞః సత్యసంధశ్చ శీలవాననసూయకః క్షాంతః సాంత్వయిత శ్లక్ష్ణః కృతజ్ఞో విజితేంద్రియః. అతడు సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనువాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూచి అసూయ పడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు.
కుపితులను దుఃఖితులను ఓదార్చువాడు, ఎల్లప్పుడూ ప్రియభాషి, ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు, జితేంద్రియుడు. మృదుశ్చ స్థిరచిత్తశ్చ సదా భవ్యో అనసూయకః, ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత, తేనాస్యేహ తులా కీర్తిః యశస్తేజశ్చ వర్ధతే, దేవాసుర మనుష్యానాం సర్వాస్త్రేషు విశారదః, సమ్యగ్విద్యావ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము గలవాడు, స్థిరమైన చిత్తము గలవాడు, భక్త పరాధీనుడు, అసూయారహితుడు, అందరితోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు, వేద శాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు, శీల వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించడివాడు, వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు, శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నవాడు, వివిధములకు అస్త్ర విద్యలయందలి కౌశలముచే దేవతలను అసురులను మానవులను మించినవాడు, గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగముల యందు చక్కగా ఆరితేరినవాడు. గాంధర్వే చ భువి శ్రేష్టో బభూవ భరతాగ్రజః, కళ్యాణాభిజనః సాధుః అదీనాత్మా మహామతిః, ద్విజైరభివినీతశ్చ శ్రేష్టైర్ధర్మార్థ నైపుణైః. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతాపితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు సైతము అతడు ధైర్యముగా నుండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై ఉత్తమ వంశజాతులై గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వా, గత్వా సౌమిత్రి సహితో నావిజిత్య నివర్తతే, సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేన వా, పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి, పుత్రేష్వగ్నిషు దారేషు ప్రేష్య శిష్య గణేషు చ, నిఖిలేనానుపూర్వ్యాచ్చ పితా పుత్ర నివోరసాన్. గ్రామములను గాని నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయముతోడనే తిరిగి వచ్చుచుండును. సమరభూమి నుండి రథముపై గాని మదపుటేనుగుపై గాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనుచుండును. లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యాపుత్రులను గూర్చియు వారి అగ్నికార్యములను గురించియు సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరైచుండును. శుశ్రూషంతే చ వశిష్యాః కశ్చిత్ కర్మసు దంసితాః, ఇది న పురుష వ్యాఘ్రః సదా రామోభిభాషతే. వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖితః, ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. మీ శిష్యులెల్లరూ సర్వసన్నద్ధులై మీ కార్యక్రమములను నర్చుచు మిమ్ము సేవించుచున్నారు గదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలు పంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగేది అన్ని ఉత్సవములను చూచి తండ్రి వలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. సత్యవాది మహేశ్వాసో వృద్ధసేవి జితేంద్రియః, స్మిత పూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనాశ్రితః. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చి పను ఆడి తప్పనివాడు, కోదండమును ధనస్సును ధరించువాడు, పెద్దలకు సేవలు నర్చుచుండును, జితేంద్రియుడు, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించువాడు, ఎట్టి క్లిష్టదశ ఎందైనను ధర్మమును వీడనివాడు. సమ్యగ్యోక్త శ్రేయసాంచన విగృహ్య కథారుచి, ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిర్యథా. శ్రీరాముడు ఎల్లరకును శ్రేయస్సును గూర్చువాడు, ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు, యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శుభ్రూరాయత తామ్రాక్షః సాక్షాద్ విష్ణురివ స్వయం, రామో లోకాభిరామోయం శౌర్య వీర్య పరాక్రమైః. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమలు గలవాడు, విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు, లోకమునకే ముద్దైనవాడు,
అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. ప్రజాపాలన తత్వజ్ఞో న రాగోపహతేంద్రియ సత్తస్త్రైలోక్యమప్యేకో భోక్తుం కిన్ను మహీమిమాం. రఘురాముడు పాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు, క్రోధమునకెన్నడును లోను కానివాడు, ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. నాస్య క్రోధ ప్రసాదశ్చ నిరర్థోస్తి కదాచన హంత్యేవ నియమాత్వద్యాన్ అవధ్యే నచ కుప్యతి. శ్రీరాముని కోపము గాని అనుగ్రహము గాని ఎన్నడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వారిని చంపియే తీరును. చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. యునక్త్యర్థైః ప్రహృష్టశ్చ తం అసౌ యత్ర తుష్యతి. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహమును చూపుచు వాని అభీష్టము మేరకు అతనికి ధనకనక వస్తువాహనములను ప్రసాదించును. శాంతైః సర్వ ప్రజాకాంతైః ప్రీతి సంజననైః నృణాం గుణైర్విరురుచే రామో దీప్తః సూర్య ఇవాంశుభిః. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని కూర్చున్నవియు అయిన శమధమాది గుణములచే ఉప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండును. తమేవం గుణసంపన్నం రామం సత్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘమైన పరాక్రమము గలవాడును ఇంద్రాది లోకపాలులతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరును తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. వత్సః శ్రేయసి జాతస్తే దిష్ట్యాసౌ తవ రాఘవ దిష్ట్యా పుత్ర గుణైర్యుక్తో మారీచ ఇవ కాశ్యపః. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రునకుండవలసిన తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి రక్షించుట తగిన గుణములన్నీనూ గలవు. అది నీ అదృష్టము. బలమారోగ్యమాయుశ్చ రామస్య విదితాత్మనః దేవాసుర మనుష్యేషు సగంధర్వో రగేషు చ ఆశంసతే జనస్సర్వో రాష్ట్రే పురవరే తథా ఆభ్యంతరశ్చ బాహ్యశ్చ పౌరజానపదో జనః. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మున్నగువారు అందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము ఆయురారోగ్యములు కలగవలెనని ప్రార్థించుచున్నారు. స్త్రియో వృద్ధాస్తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. కోసల దేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారందరూ అన్ని వేళల యందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలెనను ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులిడుచున్నారు. తేషామాయా చిత్తం దేవ తత్ప్రసాదాత్ సమృద్ధ్యతాం రామమిందీ వరశ్యామం సర్వశత్రు నిబర్హణం పశ్యామో యవరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజం. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావలెను అని వారు దేవతలకు చెల్లించుచున్న మొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగుగాక. ఓ రాజోత్తమ, నల్ల గలువవలే శ్యామవర్ణము గలవాడును శత్రువులందరినీ తురుమాడగల సమర్థుడును మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని యువరాజ పీఠముపై చూచెదముగాక. తం దేవదేవోపమమాత్మజం తే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయన క్షిప్రముదారజుష్టం ముదా అభిషేక్తుం వరద త్వమర్హసి. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను దీర్పుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వితీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 2వ సర్గము సమాప్తము.